హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుధా గార్డెన్స్ అండి. ఇవాళ మనము మొక్కలకి వేసే ద్రావణం అండి. ఇది చాలా ఎనర్జిక్ డ్రింక్, బూస్ట్, హార్లిక్స్ మనకు ఎలాగో చెట్లకు అలాగా అనుకోండి. ఇవి పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ అండి. ఇవి వీటిలో పుచ్చకాయగా తిన్న తర్వాత ఈ ముక్కలన్నీ కట్ చేసి ఇలా వేసాను. 1 డే ఫర్మెంటేషన్ చేశానండి. దీనిలో అలాగే మగ్గింది. దీనిలో ఈ పోషకాలన్నీ దీనిలో వచ్చింటాయి. ఇవి మనం అన్ని చెట్లకి కలుపుకొని నీళ్లు పోస్తే చాలా మంచిదండి. ఇవి ఈ సమ్మర్లో మనకు బాగా వస్తాయి కాబట్టి పుచ్చకాయలు అన్నీ తింటాము, అన్నీ చేస్తాం కాబట్టి అవన్నీ ఇట్లా వాటర్లో వేసుకొని ఇలా వేసుకుంటే ఈ నీళ్ళు మనం చెట్లకు పోసుకోవచ్చండి. ఇవి ఇలా అన్నీ ఎలా పోస్తానో చూపిస్తాను. ఇదండి ఇలా వంకాయ చెట్లకి, ఇవన్నీ వంకాయ చెట్లు అన్నీ చాలా పాడైపోయాయండి. ఇవన్నీ వంకాయ చెట్లు అండి. ఇట్లా అన్నిటికీ దాసాని చెట్టు అండి. ఇది వంకాయ చెట్టు, ఇది ఒక బేర్ చెట్టు అండి. మిర్చి, మిర్చి అండి. మనం అన్నిటికీ వేసుకోవచ్చండి. ఇవి చూడండి, టమాటాలు ఇలాగా వచ్చింది. చెట్టు ఎంత పెద్ద అయిందో అన్ని ఆకులు తీసేసానండి. ఇట్లా వాటికి కూడా ఇట్లా అన్నిటికీ పోసుకుంటామండి. ఇంకా ఇలాగేనండి. ఇంకా అన్నిటికీ మనం ఇట్లాగే చేసుకొని పోసేసుకోవడమే అండి. ఇంక వాటర్ అయిపోయేంత వరకు అన్ని చెట్లకు పోసేసుకొని ఉంటే చాలా బాగా చెట్లు బాగుంటాయి. ఈ సమ్మర్లో చాలా మంచి డ్రింక్ అండి ఇది. ఇవి మనం దోశకి వాటికి వేసుకునే పిండి, ఏదైనా గోధుమ పిండి, ఏదైనా మిగిలిన అన్ని పిండ్లు కలిపినాయండి దీంట్లో. ఇది చాలా మంచిది. ఇదండి వాటర్ ఇదండి. నెక్స్ట్ మనం ఇంకొక పని చేసుకున్నామండి. ఇప్పుడు గడ్డ చెట్టు అండి. ఇది చూడండి, సరిగానే రాలేదండి. ఇక్కడంతా ఇది మాకు అప్పుడు కిచెన్ పాతిల్లు, ఇది కిచెన్ దీంట్లో ఉండేది. కిందంతా ఇటుకలు ఉన్నాయి, అందుకే మట్టి రాక దీంట్లో రాలేదు. చెట్టు చూడు, ఇది ఇంత స్టెమ్ అయింది కానీ రాలేదు. అందుకే ఇవన్నీ కట్ చేసి మళ్ళీ మట్టిలో వేరే దగ్గర పెడుతున్నాను. అది ఎలాగ కట్ చేసి పెడతానో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇట్లా అన్ని ముక్కలు చేసుకున్నానండి. ఇందాక చూపించాను కదా చెట్టు, అట్లా అయిపోయింది. ఇకనైనా బాగా మంచిగా పెంచుకుందామని ఇలా చేసుకున్నానండి. అన్ని కొమ్మలు వీటిని మనం ఇప్పుడు అన్నీ నాటుకుంటాం అక్కడ. ఇలాంటి ఇలాగన్నీ గుచ్చేసుకుంటే రేపు మనకు మంచి ఇదంతా బాగా మెత్తగా ఉందండి. మట్టి పొడి పొడిగా ఇలా అన్నీ గుచ్చేస్తున్నానండి. ఇంత
ఇలాగే అండి. ఇలా అంతా నాటేసుకున్నామంటే ఒక 6 నెలలకి మనకు మన గార్డెన్లో కూడా వస్తుందండి ఆలువరగడ్డ. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.